ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో బిడ్డను కాపాడుట కొరకు బాబా తన చేతిని దునిలో పెట్టడం వల్ల బాబా చెయ్యి కాలినది. కాలిన చేతికి బాగోజీ షిండే చేసిన సేవ గురించి చదువుకుందాము. బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోద్కర్ వెంటనే బొంబాయి నుండి ఒక ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుట కొరకు డాక్టర్ గారు బాబాని చేయి చూపమని కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. నానా చందోద్కర్ గారు ఎన్ని విధాలుగా బ్రతిమలాడినా బాబా డాక్టర్ గారితో వైద్యం చేయించుకొనుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తనకి చేయి కాలడం వల్ల ఏమాత్రమూ బాధలేదని చెప్పెను. చేసేది ఏమీయూ లేక డాక్టర్ గారు కనీసం మందుల పెట్టి కూడా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళెను. కానీ అతనికి ఈ కారణము వల్ల బాబా దర్శన భాగ్యము లభించెను. కానీ ప్రతిరోజు బాగోజీ షిండే మాత్రము ఏదో ఆకు వేసి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని రోజుల తర్వాత కాలిన గాయము తగ్గిపోయెను. అందరూ సంతోషించిరి. కానీ బాగోజీ షిండే మాత్రము ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉందేమో అని ప్రతిరోజు ఉదయము బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్టుచుండెను. బాబా మహాసమాధి చెందు వరకు బాగోజీ షిండే బాబా చేతికి ఈ విధముగా కడుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమాలు మొదలు చేసేవారు. బాబా లెండీబాగ్కు వెళ్ళినప్పుడు కూడా బాగోజీ షిండే బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవారు. ఈ విధముగా బాగోజీ షిండే ప్రతి నిత్యము బాబాకు సేవ చేసేవారు. మహాసిద్ధపురుషుడు అయిన బాబాకు ఇది అంతయు అవసరము లేదు. కానీ తన భక్తుడైన బాగోజీ షిండే అందుగల ప్రేమచే అతను చేసిన సేవకు అడ్డు చెప్పలేదు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.